వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత స్వరం మారుతోందా? సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్న యువనేత ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న యువనేత ఇప్పుడు రూటు మార్చారా? అవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తరచూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు జగన్. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమవుతుందని ఆరోపిస్తూ వచ్చారు. ప్రస్తుతం మాత్రం పూర్తిగా ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపై విమర్శల వాన కురిపిస్తున్నారు. జగన్ గ్రూప్ సంస్థల వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ఆరోపణల పర్వం మరింత ముదిరింది. విజయసాయిరెడ్డి అరెస్టు తర్వాత తన సన్నిహితుడు సునీల్ రెడ్డి అరెస్టుతో జగన్ సీబీఐని సైతం టార్గెట్ చేశారు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై తనపై కోర్టులను సీబీఐలను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2 రోజుల క్రితం గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో హాట్ కామెంట్స్ రాజకీయ దుమారాన్ని రేపాయి. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇద్దరు కూడా కుమ్మక్కై నానా అవస్థలు కూడా పడుతున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు, అవినీతి ఆరోపణలు చెప్పి అభాండాలు వేస్తున్నారు. విశ్వసనీయత కోసమే నిలబడ్డామని ఒకే ఒక్క కారణంతో నా కుటుంబాన్ని నన్ను అందరినీ కూడా సర్వనాశనం చేయడం కోసం అని చెప్పి ఎన్ని పన్నాగాలు పండే కార్యక్రమాలు నేను చేస్తున్నారు. మరుసటి రోజు సైతం జగన్ సీబీఐపై విరుచుకుపడ్డారు. సునీల్ రెడ్డికి తనకు ఉన్న బంధుత్వం ఏంటో అని సీబీఐ చెప్పాలని ప్రశ్నించారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జస్ట్ అలా కనిపించి ఇలా ఒక నమస్కారం పెట్టిన సునీల్ చాలా చిన్నపిల్లాడంటున్నారు జగన్. నిజం చెప్పాలంటే ఆ సీబీఐని ఇవ్వాలని నేను అడుగుతూ ఉన్నాను. అయ్యా సీబీఐ అధికారులారా, నిన్న ఒక పిల్లాడిని తీసుకెళ్లారు. ఆ పిల్లాడు మాకు ఎలా బంధువు అవుతారన్నా కనీసం మీరు చెప్పగలుగుతారా సీబీఐ అధికారులారా అని చెప్పి నేను వాళ్ళందరినీ అడుగుతున్నాను. ఇవాళ ఆ పిల్లాడు చేసిన తప్పు ఏమీ లేదు. దూరంగా బంధువు, అప్పుడప్పుడు నేను వచ్చినా అప్పుడప్పుడు మా నాన్న కనపడేవాడు, నెలకొకసారి 2 నెలలకొకసారి కనపడకు నమస్కారం కొట్టి బాగుండావా అన్నా అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అంతకన్నా ఆ పిల్లాడు చేసిన తప్పు ఏమీ లేదు. మొత్తం మీద ఎంఆర్ కేసులో సీబీఐ దూకుడు జగన్ సన్నిహితులతో పాటు జగన్ కు సైతం ఫియర్ ఫ్యాక్టర్ గా మారింది.